అది. అప్పుడు ఆ బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇదివరకు చంద్రబాబు మాట్లాడలా, ఉమ్, లోకేష్ మాట్లాడలా. ఉమ్, మాట్లాడితే మైలేజ్ జగన్కి వచ్చిందా, లోకేష్కి వచ్చిందా? అవును. ఉమ్, ఎప్పుడైనా సరే ప్రజల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఎవ్వరు సత్పురుషులని ఎవ్వడు ఫీల్ అవ్వట్లా. ఉమ్, అందరూ దొంగలే, మావాడు మంచి దొంగ. ఉమ్, ఈ ఫీలింగ్ ఉన్నంత వరకు ప్రజల మీద ఏమి ఇంప్రెషన్ ఉంటుంది ఇది? అవును. ఉమ్. కానీ ఒకటి సార్, నిన్న ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారా అనేది ఒక పాయింట్. అంటే ఆ స్ట్రెస్ ఆయనకు గురవుతున్నారా, లేదంటే ఆ స్ట్రెస్ వచ్చిందా ఈ లిక్కర్ వ్యవహారంతో? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడారు, లిక్కర్ వ్యవహారానికి సంబంధించి. ఆ ఆయన ఎందుకు ఇప్పటి వరకు డైరెక్ట్ గా నేరుగా మాట్లాడలేదు, విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారంటే. కాకపోతే అమ్ముడు పోయారు అని మాట్లాడడం, అలాంటి మాటలకి వాల్యూ ఏం ఉంటుంది అనేది. విజయసాయి రెడ్డి గారు చూస్తే ఆయన బయట నేను చాలా నిజాయితీ పరుడు అని చెప్తా ఉంటారు, అసలు ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది అన్ని గతంలో ఆయన చెప్పిన మాటలు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెర్షన్ చూస్తే కంప్లీట్ రివర్స్ గా అనిపించింది నిన్న. ఎలా చూడాలి? బేసిక్గా ఒకటే, విజయసాయి రెడ్డి ఆయన ఎక్కువ నమ్మాడు, విజయసాయి రెడ్డి ఏమో ఈయన ఎక్కువగా నమ్మలేదు. సింపుల్ లాజిక్ అంతే. విజయసాయి రెడ్డి ఆలోచన ఎట్టు ఉంటుందంటే, నా వల్లనే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం అయ్యాడు అనుకుంటాడు ఆయన. ఉమ్, జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చినందువల్ల ఆయన ఎంపీ అయ్యాడు ఉమ్, అనుకుంటాడు. ఉమ్, ఎంపీగా అంతే. సీట్ ఆయన ఇచ్చాడులే కానీ ప్రధానమంత్రి హోంమంత్రులతో డీలింగ్ నేను ఏర్పాటు చేసుకోగలిగినంతగా జగన్ వల్ల అవుద్దా అనుకుంటాడు ఈయన. ఉమ్, జగన్ కూడా అక్కడ కూర్చుంటే ఇదే రేపో ఉంటుంది అది. అవును. బేసిక్. ఉమ్, ఉమ్, ఒకటి ఏంటంటే, ఒక స్టేజ్కి పోయినప్పుడు ఒక ఇగో క్లాష్ ఉంటుంది. ఉమ్, విజయసాయి రెడ్డి ఇగో క్లాష్ ఫీల్ అవుతున్నాడు ఆయన. ఏంటంటే ఉమ్, పదవి ఇవ్వటం ఆపేయడం, ఇవ్వడం ఆపేయడం అదంతా అవమానం కింద ఫీల్ అవుతున్నాడు. ఉమ్, అదే సందర్భంలో జగన్ చుట్టూ ఉన్నోళ్ళ వల్లనే అన్నటువంటిది. ఉమ్, జగన్ కాన్సెప్ట్ ఏంటి? నేను ఇన్ని ఇచ్చాను కదా నీకు, ఆ పై పదవులు ఇచ్చాక పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇచ్చి అదనంగా ఈ పోస్టులు ఇచ్చాడు అతను. ఉమ్,